హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ టూరింగ్ బాలా. రైట్ నౌ నేను కరిమంగళం అనే ఒక తమిళనాడులోని ఒక విలేజ్లో అయితే ఉన్నా. అండ్ నేషనల్ హైవే 44 పై అయితే ఉన్నా అనమాట. టైం 7:21 అయింది. నేను టువార్డ్స్ కృష్ణగిరి, తర్వాత హోసూర్, తర్వాత బెంగళూరు సైడ్ అయితే వెళ్తున్నా. సో ఇదే హైవే పైన అయితే కంటిన్యూగా రైడ్ చేస్తాను. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. అండ్ నిన్న నైట్ నేను ఆర్ఎస్ రెసిడెన్సీ అనే ఒక హోటల్లో అయితే స్టే చేశాను అనమాట. అండ్ అది రఘునాథన్ అన్న వాళ్ళది. థ్యాంక్ యూ రఘునాథన్ అన్న నాకు స్టే ఇచ్చినందుకు. ఒకవేళ వీడియో చూస్తూ ఉంటే. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను మళ్ళీ. లొకేషన్ చాలా బాగుంది. అండ్ నా ముందు ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండని పొగమంచు అయితే కప్పేసింది. అండ్ చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. ఇందాక మనకి దూరంగా కనిపించిన కొండ ఇదే. అండ్ దీనిపైన అయితే పొగమంచు ఇంకా ఉంది. చాలా అందంగా అయితే ఉంది సీన్. టైం ఆల్మోస్ట్ 7:40 అవుతుంది. అండ్ అంతా క్లౌడీగానే ఉంది డే. టైం 8:06 అవుతుంది. అండ్ నేనైతే ఇప్పుడు ఒక రివర్ పైన అయితే ఉన్నా. అండ్ రివర్ వచ్చేసి తెన్పెన్నై రివర్. కొంచెం పెద్దగానే ఉంది. అండ్ తమిళనాడులో కొన్ని రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది. అండ్ వ్యూ ఇటు సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. టైం 8:35 అవుతుంది. అండ్ ఎండ రాలేదు. క్లౌడ్స్తో చాలా బాగుంది నా వెనక వ్యూ. అమేజింగ్. ఇంత మంచి లొకేషన్స్లో నుంచి వెళ్తున్నా కానీ డ్రోన్ అయితే ఫ్లై చేయలేకపోతున్నా. ఎందుకంటే నా డ్రోన్ రిమోట్ కంట్రోల్ బ్యాటరీ అయితే డ్రైన్ అయిపోయింది. సో ఫ్లై చేసిన 4-5 మినిట్స్కే లో బ్యాటరీ అని చూపిస్తుంది. అండ్ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. అండ్ ఈ లేక్ పక్కనే ఒక చిన్న టిఫిన్ షాప్ అయితే ఉంది. ఇక్కడే టిఫిన్ అయితే చేస్తున్నా. వ్యూ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది. కొన్ని షాప్స్లో అయితే మనకి ఆప్షన్ ఇస్తారు వేసుకోవడానికి. ఎస్. ప్రజెంట్ కృష్ణగిరి అనే ఒక పెద్ద టౌన్ ఫ్లైఓవర్ పైన అయితే ఉన్నా. అండ్ ఈ టౌన్ పైనుంచే ఫ్లైఓవర్ వెళ్తుంది. సో నేను కింద నుంచి వెళ్ళట్లేదు. ఇంకా ఫాగీ కండిషనే ఉంది వెదర్. కృష్ణగిరి టౌన్ మెయిన్ రోడ్ ఇది. రైడ్ అప్డేట్. టైం 10 o'clock అయింది. 38 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను. అండ్ చాలా బైకర్ గ్రూప్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. సో ముందుకి కనిపిస్తున్న కొండల మధ్యలో నుంచి అయితే ఈ రోడ్డు వెళ్తుంది. అండ్ బాగుంది. బట్ సన్ అయితే బయటికి రాలేదు. వావ్, ఒక్కసారి రోడ్ చూడండి. 2 కొండల మధ్యలో నుంచి వెళ్తుంది. అండ్ సూపర్గా ఉంది. సూపర్. టైం 10:44 అయింది. వర్షం అయితే స్టార్ట్ అయింది చిన్నగా. సో ఇక్కడైతే ఆగిపోయాను అనమాట. ఇక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది. అండ్ ఇక్కడ ఒక షెడ్లా ఉంది. సో ఇక్కడైతే ఆగిపోయాను. చూస్తాను కొంచెం సేపు. వర్షం తగ్గితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాను. వర్షం అయితే తగ్గింది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. 11 o'clock టైం. అండ్ ఫుల్ డౌన్ వచ్చింది.
ఒక్కసారి రోడ్ చూడండి ఎలా ఉందో అప్ హిల్. కొండలు బాగానే ఉన్నాయి ఇటు సైడ్, కనిపించట్లేదు కానీ. ప్రెజెంట్ నేను గోపసంద్రం అనే ఒక విలేజ్ దగ్గర ఉన్నా. అండ్ ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. అండ్ దీన్ని దక్షిణ తిరుపతి అని కూడా అంటారంట. అక్కడ కూడా రాసి ఉంది బోర్డు పైన. లోపలికి ఒక 600 మీటర్స్ దూరం వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది. ఒక్కసారి వెళ్ళి చూసుకొని అయితే వస్తాను. దక్షిణ తిరుపతి దేవాలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ ఒకసారి దర్శించుకొని మళ్ళీ నేను రిటర్న్ NH44కి కనెక్ట్ అయిపోతాను. దక్షిణ తిరుపతి దేవాలయం పైకి అయితే వచ్చాను. అండ్ ఇది టెంపుల్ వ్యూ. టెంపుల్ని ఆనుకొని ఒక వాటర్ క్యాస్కేడ్ అయితే ఉంది. ఒక చిన్న రివర్లా అయితే ఇక్కడ పారుతూ ఉంది. అండ్ వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది, మేబీ వర్షాల వల్ల అనుకుంటా. చాలా బాగుంది వ్యూ. దక్షిణ తిరుపతి టెంపుల్ నుంచి మళ్ళీ హోసూరు వైపు అయితే వెళ్ళిపోతున్నాను. నేషనల్ హైవే 44కి మళ్ళీ కనెక్ట్ అయిపోతున్నా. నిన్న ఈరోజు మొత్తం అప్స్ అండ్ డౌన్స్ అని, మొత్తం అప్ హిల్స్ వస్తూ ఉన్నాయి అండ్ డౌన్ వస్తూ ఉంది. రైట్ నౌ నేను తమిళనాడు కర్ణాటక బోర్డర్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ నా వెనక ఉన్నది తమిళనాడు, నా ముందున్నది ఇప్పుడు కర్ణాటక. సో నా ఈ ట్రిప్లో 5వ స్టేట్ అయినటువంటి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతున్నా. సో వెల్కమ్ టు కర్ణాటక. ఇక్కడితో హోసూరు తమిళనాడు డిస్టిక్ అయితే ఎండ్ అయిపోతుంది. అండ్ ఇది మొత్తం ఇంకా కర్ణాటక. కర్ణాటకలోని అత్తిబెల్లి అనే ఒక పెద్ద టౌన్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నా. సో ఇది బోర్డర్లో ఉందన్నమాట ఈ టౌన్. అండ్ వెనక హోసూరు ఉంది. సో హోసూరు క్రాస్ చేసి ఇప్పుడు అత్తిబెల్లి సైడ్ అయితే వెళ్తున్నా. హోర్డింగ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇక్కడ వైన్ షాప్ అయితే ఉంది ఒకటి. వెల్కమ్ టు కర్ణాటక. అత్తిబెల్లి టౌన్ ఇది. మార్నింగ్ నుంచి అసలు ఎండనే ఎక్కలేదు. ఇప్పుడు 2:30కి ఎండెక్కింది. అండ్ నేను నా బట్టలు అయితే ఆరేసుకున్నాను అనమాట. మళ్ళీ ఎండ పోతే ఆరవు కాబట్టి. సో ఇక్కడ అలాగే రెస్ట్ తీసుకుంటున్నా. కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత ఎండ అయితే వచ్చింది. సో నేను ఇంకా రాదేమో అనుకున్నాను, బట్ ఎండ అయితే వచ్చింది. ప్రెజెంట్ నేను షార్జాపూర్ అనే ఒక టౌన్లో అయితే ఉన్నా. చాలా పెద్ద టౌన్ ఇది. అండ్ నెక్స్ట్ నాకు ఇంకొక పెట్రోల్ బంక్ అయితే 11 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నా. టైం వచ్చేసి 5:26 అవుతుంది. నేను షార్జాపూర్ అనే ఒక మెయిన్ టౌన్లో అయితే ఉన్నా. అండ్ నాకు ఇంకొక 2.5 కిలోమీటర్స్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే స్టే అవుతాను. ఇది కంప్లీట్లీ న్యూ స్టేట్ నాకైతే కర్ణాటక. మనకి కన్నడ రాదు, అలాగే కన్నడ అర్థమవుతుంది, అంటే రాస్తే అర్థమవుతుంది అనమాట. హోర్డింగ్స్ ఇవన్నీ అర్థమైపోతాయి. తెలుగు కన్నడ కొంచెం ఈక్వల్గానే ఉంటాయి, బట్ వాళ్ళు మాట్లాడితే అయితే అస్సలు అర్థం కావట్లేదు. సో వెళ్ళి వాళ్ళకైతే స్టే అడుగుతాను, ఏమంటారో ఏమో చూద్దాం.
ఈరోజు ఆల్మోస్ట్ 97 కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను ఇప్పటికి. సో 100 అవుతుందో లేదో చూడాలి. టైం 6 o'clock అయితే అవుతుంది. నేను ఈ టెంపుల్ విజిట్ అయితే చేశాను. అండ్ టెంపుల్ విజిట్ చేస్తే పాజిటివ్ వైబ్స్ చాలా వస్తాయి మనకి. అందుకే టెంపుల్ అయితే విజిట్ చేశాను. ఇక్కడ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మంచివారు. సో ఆయన కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకో మంచిది అని చెప్పారనమాట. అందుకే టెంపుల్ విజిట్ అయితే చేశాను. ఈ దేవాలయంలో ఉన్న దేవుళ్ళు వచ్చేసి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి టెంపుల్. ఇది చాలా బాగుంది దేవాలయం. టైం 6:10 అయింది. అండ్ నేను ఇంకా స్టే అయితే చూసుకోలేదు. ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ అయితే వచ్చాను. సో వీళ్ళనైతే స్టే అడుగుతాను, ఏమంటారేమో. టెంపుల్ విజిట్ చేసి వచ్చాను కదా, కొంచెం పాజిటివిటీ అయితే ఉంది నాలో. మేబీ ఎస్ అంటారు అనుకుంటున్నా.